నమస్కారం అండి. మన భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఈ యొక్క సంస్థానం అనే చెప్పాలి దీన్ని. ఇది ఒక టెంపుల్ అని చెప్తే అది మాటలకు సరిపోదు. ఈ యొక్క సంస్థానంలో ఇక్కడ మహిమాపూర్వితమైన ఈ అనుభవాన్ని మేము అనుకోని పరిస్థితుల్లో పొందడం జరిగిందండి. అయితే మా బావగారు ఒక ఆయన ఇక్కడ వివాహం, వాళ్ళ అబ్బాయి కోసం వివాహం జరగలేదు, 32 సంవత్సరాలు వచ్చాయి. వివాహం జరగట్లేదని ఎవరో చెప్తే ఆయన వచ్చి ఇక్కడ వివాహం చేయించుకున్నారండి. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు రాకముందే వివాహం జరిగిందండి. ఆ అబ్బాయికి పూణే నుంచి అమ్మాయి అండి, ఈ అబ్బాయి హైదరాబాద్. ఈ అబ్బాయి పూణేలో జాబు, అమ్మాయి హైదరాబాద్ జాబు. అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం 4 రోజులు వివాహం కూడా అయిపోయిందండి. సో మేము కూడా మా అమ్మాయికి వివాహం కూడా తలపెడుతున్నామండి. తలపెడుతున్నాం. ఈ 2 నెలలు ఎలాగా అవ్వదు, కానీ పిల్లి దగ్గర వేరే పని నుండి వచ్చామండి. వచ్చి అక్కడ మాకు మా బావగారు అలాగే చెప్పారు కాబట్టి దాని గురించి అనేసి ఇక్కడికి వచ్చామండి దర్శనంకి. అనుకోకుండా అసలు రేపు పొద్దున్న దర్శనం అనుకున్నాం మేము. కానీ తల్లి తండ్రి కృపా కటాక్షాలు మా యందు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో దుర్గాదేవి పేరుతో మా పెద్ద పాప 25 సంవత్సరాలుగా కొలువై ఉందండి తల్లి మా ఇంట్లోని. సో అందు గురించి ఆ యొక్క భక్తి, మా భక్తికి మెచ్చి తల్లి తండ్రి కూడా ఇక్కడికి మా ఆహ్వానం పలికారండి. అది కాకుండా తిథుల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు అండి. యాక్చువల్గా 17వ తారీఖు బర్త్డే డేట్ ప్రకారం చేసుకుంటున్నాము. తిథుల ప్రకారం ఎప్పుడు ఏదో శివాలయంకి వెళ్తున్నాం, ఏదో క్షేత్రంకి. కానీ ఈరోజు ఇక్కడికి తల్లి తండ్రి నన్ను రప్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి గురించి, సంబంధం గురించి శుభవార్త కూడా ఇక్కడే విన్నామండి మేము. సో అందు గురించి అంటే ఈ మహిమని మేము ఎప్పుడు జనంలో కూడా మర్చిపోలేమండి. వివాహమైన అనంతరం ఇక్కడికి మా బిడ్డలిద్దరిని తీసుకొస్తామండి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అండి. ఈ అమ్మాయికి విద్య ఉద్యోగం ఇప్పుడు ఇంకా 3 నెలల టైం ఉందండి. ఆ ఆఫర్లు కూడా దగ్గరలోనే ఉన్నాయండి. సో అందు గురించి ఏంటంటే ఈ యొక్క క్షేత్రాన్ని అందరూ దర్శించుకొని తల్లి తండ్రి యొక్క దీవెనలు అందుకొని మంచి రిజల్ట్ని పొందడానికి అవకాశం 100కి 100% ఉందని నేను చెప్పగలుగుతున్నానండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి దర్శనం అలాగే ఉందండి, తల్లి తండ్రి దర్శనం అలాగే ఉంది. అన్నిటినీ మించి అన్నదానం అండి. అన్నదానానికి అది ఎక్కడ క్షేత్రంలో కూడా లేనంత ఆ రుచిని ఇక్కడ ప్రసాదించారండి. దాన్ని నేను నాకు ఇంకా తినాలని నోరు అడుగుతుందండి, కానీ కడుపు పట్టట్లేదండి. సో అందు గురించి ఏంటంటే ఇక్కడైతే నిత్యాన్నదానానికి మనం ఇచ్చే విరాళం మాత్రం ఇసుకంతేనండి, కానీ వాళ్ళు చేసే సేవ మాత్రం సముద్రం చేస్తున్నారండి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క క్షేత్రం మహత్యాన్ని తెలుసుకొని వచ్చి తల్లిదండ్రులకు ఆశీర్వాదం పొంది ఇక్కడ పండితుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా, గురువుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందితే మీకు జన్మలకి కూడా సార్థకత లభిస్తుందని ఈ శివరాత్రి రోజుల సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఈ సందేశాన్ని ఇవ్వగలను. నాకు శివుని యొక్క భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నానండి. సంతోషం అండి. మీ పేరు, ఊరు? నా పేరు కుసుమంచి సన్యాసయ్య రత్నగుప్త అండి. మా ఆవిడ పేరు రత్న అండి. మా పెద్దమ్మాయి శ్రీదుర్గ అండి. సాక్షాత్ దుర్గాదేవి స్వరూపం అండి. మాకు ఇంట్లో కొలువు ఉందండి ఆవిడ. ఆ తర్వాత చిన్నమ్మాయి అండి, భయశ్రీమణి. మేము విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చామండి. మాది వ్యాపారం, కిరాణా వ్యాపారం గాజువాకలో అండి. సంతోషం అండి.